ఇది 3 ఇంటూ 21 ఇంటూ 5. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? రైట్. ఇది ఇక్కడ చూడండి సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు తెలిసి ఒక ఎగ్జామినేషన్లో సేమ్ మోడల్ వచ్చింది. 3 పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలను మనము C1, C2, C3 అనుకుందాం. ఇది C1, ఇది C2, ఇది C3. 3 పాత్రలు. దాని కెపాసిటీ ఒకటేమో 4 తీసుకుంటే, ఇంకోటేమో 3 తీసుకోవాలి, ఇంకోటేమో 2 తీసుకోవాలి. ఒకటి 4, ఇంకోటి 3, ఇంకోటి 2. రైట్. మిల్క్ అండ్ వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది? మిల్క్ అండ్ వాటర్ మొదటి పాత్రలో 7:3 నిష్పత్తిలో ఉంది. రెండో పాత్రలో 4:5 నిష్పత్తిలో ఉంది. మూడో పాత్రలో 3:2 నిష్పత్తిలో ఉంది. 3:2 నిష్పత్తిలో ఉంది. 7 + 3 ఇది ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. 4 + 5 ఇది 9 పార్ట్స్. 3 + 2 ఇది 5 పార్ట్స్. 10, 9, 5. ఫస్ట్ ఈ మూడింటిని ఈక్వల్ చేసి ఇంటూ 4, ఇంటూ 3, ఇంటూ 2 ఇంకోటి ఇచ్చాడు, అది కూడా చూద్దాం. LCM ఆఫ్ 5, 9, 10. 5 10ని భాగాహారిస్తుంది. 9 10 యొక్క కాసాగు 90. 9 10 యొక్క కాసాగు 90. అంటే దీనిని 9 తోటి లబ్ధం చేస్తున్నాను, దీనిని 10 తోటి చేస్తున్నాను, దీనిని 18 తోటి చేస్తున్నాను. చేసిన తర్వాత మొదటి దాని నుంచి 1/9 తీయమన్నాడు. 1/9 తీస్తున్నాను. రెండో దాని నుంచి 1/15 తీయమన్నాడు. 1/15 తీస్తున్నాను. మూడో దాని నుంచి 1/12 తీయమన్నాడు. అది కూడా తీస్తున్నాను. ఈ వాల్యూలు అందరికీ అర్థమైందా? ఈ వాల్యూస్ అందరికీ అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ 10, ఇది 9, ఇది 5. మూడింటిని సమానం చెయ్యాలి. సమానం చెయ్యాలంటే దాని కాసాగు చెయ్యాలి. 10, 9, 5 కాసాగు ఎంత? 90 ఇంటూ 9 ఇంటూ 10 ఇంటూ 18. 9, 10, 18. అర్థమైంది కదా సార్? దీని నుంచి 4 తీయాలన్నాడు, దీని నుంచి 3 తీయాలన్నాడు, దీని నుంచి 2 తీయాలన్నాడు. మళ్ళీ దీని నుంచి 1/9 తీయాలన్నాడు, మళ్ళీ 1/15 తీయాలన్నాడు, 1/12 తీయాలన్నాడు. రైట్. నవ్వు ఇక్కడ చూస్తే మీకు 9, 9 క్యాన్సిల్ అయిపోయింది. 15 ఒకట్ల, 15 రెండ్ల, 12 ఒకట్ల, 12 మూడ్ల. అంటే ఇది ఇంటూ 4 అవుతుంది, ఇది ఇంటూ 2 అవుతుంది, ఇది ఇంటూ 3 అవుతుంది. ఈ మొత్తం వాల్యూని 4 తోటి లబ్ధం చేస్తే 7 4 28, 3 4 12, 4 రెండ్ల 10, 4 రెండ్ల 8, 5 రెండ్ల 10, 3 మూడ్ల 9, 2 మూడ్ల 6. క్వశ్చన్ ఏమన్నాడు? వాటర్ ఎంత అని అన్నాడు. మొత్తం ఎంత సార్? 28 + 8 36 + 9 45. ఇదెంత? 16 28. అంటే వాటర్ ఎంత అవుతుంది? 28 + 28 + 45 73. 28 / 73 45. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్? 9 9 క్యాన్సిల్ అయింది. 15 ఒకట్ల, 15 రెండ్ల, 12 ఒకట్ల, 12 మూడ్ల. అంటే ఈ వాల్యూని 4 తోటి లబ్ధం చేయాలి, ఈ వాల్యూని 2 తోటి లబ్ధం చేయాలి, ఈ వాల్యూని 3 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి చేస్తే 4 ఏళ్ల 28, 4 మూడ్ల 12, 2 4 8, 2 5 10, 3 మూడ్ల 9, 2 మూడ్ల 6. 45:28. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్. ఇది ఇది మిల్క్, ఇది వాటర్. వాటర్ ఏమైంది? 28. 28 అవుట్ ఆఫ్ 73. 28 అవుట్ ఆఫ్ 73. నవ్వు ఇక్కడ క్వశ్చన్ చూస్తూనే ఉంటే అర్థమవుతుంది సార్. నవ్వు ఇక్కడ అన్నీ కూడా చూడండి సార్. 73 ఇంటూ 4%, 40% ఎంత అవుతుంది చూద్దాం. 2920 డివైడెడ్ బై 100 29.2 అవుతుంది. 73కి 40% అప్లై చేస్తే, 73కి 40% అప్లై చేస్తే ఎంత అవుతుంది? రైట్.
70 ఆర్ మీకు ఇంకా కంఫర్టబుల్ కావాలనుకుంటే 28/77 వేసుకోండి. 7 4s are 7 11s are. ఆన్సర్ వాల్యూ పెంచాను కాబట్టి ఆన్సర్ 36.36కి రైట్ 28/77 చేశాను, 77 చేశాను. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఆన్సర్ ఆ కాన్సెప్ట్ నుంచి వస్తుంది. ఆర్ ఈ 40కి జస్ట్ తక్కువ, 40కి జస్ట్ తక్కువ వాల్యూ ఎంత? 38.4. ఆన్సర్ 38.4. I hope the idea it is right now it is very much clear to you. I hope the idea it is right very much clear to you. So 28/73. 73కి 10% 7.3. 40% ఎంత? 29.2. 40% వేస్తేనే 29.2 వచ్చింది. పైన క్వశ్చన్లో 28 ఉంది అంటే 40% కంటే తక్కువ. 40% కంటే తక్కువ. ఆన్సర్ ఎంత? 38.4.